ఆది బ్లౌజ్లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది వీడియో చేశాను కదండి. ఆ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. అయితే ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ ప్రకారంగా నేను ఇప్పుడు పేపర్ కటింగ్ చేస్తానండి. బ్యాక్ పార్ట్ నిన్న వీడియోలోని మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలని చూపించాను కదా, అదే బ్లౌజ్ ప్రకారంగా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాను. అయితే బ్యాక్ పార్ట్ కోసం ముందుగా మనం ఇలా పేపర్ తీసుకోవాలండి. ఇలా పేపర్ తీసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ కావాలి కదా, మీ దగ్గర న్యూస్ పేపర్ తీసుకోండి. నేను వైట్ పేపర్ మీకు బాగా కనిపిస్తుందండి, వైట్ పేపర్ తీసుకున్నాను. చీరల్లో వస్తాయి కదా, అలాంటి ఒకటి తీసుకున్నానండి. మీ దగ్గర న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ కటింగ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీ దగ్గర ఆది బ్లౌజ్ మీరు తీసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ నేను తీసుకున్నాను. ఇప్పుడైతే ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే కొలతల ప్రకారం మీ బ్లౌజ్లో కూడా మీరు అవే కొలతలు తీసుకుని కటింగ్ చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తూ. సరేనా, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, నేను ఆల్రెడీ మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలన్నది నేను వీడియో చేశానండి ఆది బ్లౌజ్లో. మీకు నోట్స్ రాసుకోవాలనుకుంటే ఆ వీడియో చూసి రాసుకోండి, మీకు ఇంకా వివరంగా తెలుస్తుంది. అయితే చూడండి, ఇప్పుడు పొడవు మనకి బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 15 ఇంచులు ఉందండి. ఇప్పుడు 15 ఇంచులు వచ్చింది కదా, ఈ 15 ఇంచులు మనకి అసలైందండి. అంటే మనకి ఒరిజినల్. అయితే దీనికి మనకు ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు 1 ఇంచు, మొత్తం 16 ఇంచులండి. మీకు ఒకవేళ 14 ఇంచులు వస్తే 1 ఇంచు కలుపుకోండి ఖర్చులకి. ఒక 1 ఇంచు మటుకు ఖర్చులు కలుపుకోవాలండి. అది ఏ బ్లౌజ్ అయినా మనం 1 ఇంచు ఖర్చులు కలుపుకోవాలి. లెంత్ ఎంత వస్తే దానికి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకోవాలి. అయితే నాకు 15 ఇంచులు అంటే 15 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇంకో 1 ఇంచు కలుపుకొని 16 ఇంచెస్ పెడుతున్నాను. చూడండి, సరిపోతుంది. ఇలాగా మనకి కరెక్ట్గా 16 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా 16 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇలాగా ఒక లైన్ కొట్టేసుకోవాలి. చూసారా, ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 16 ఇంచు కరెక్ట్గా వచ్చిందో ఇలా చూసుకోవాలండి. ఖర్చుతో కలిపి మనం పెట్టుకున్నాం. మీరు ఏం రాసుకుంటారంటే నోట్స్ బ్లౌజ్ లెంత్ ఎంత వస్తే అంత రాసుకొని 1 ఇంచు ఖర్చు అని రాసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, 16 ఇంచులు పెట్టుకున్నాను, కరెక్ట్గా వచ్చింది. చెస్ట్ లూజ్ కావాలి కదా, మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలండి బ్లౌజ్లో. చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టుకుని కరెక్ట్గా ఎక్కడ నీట్గా బ్యాక్ సైడ్ వేసుకుని, ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ వేసుకుని ఈ సంఖ కింద దగ్గర నుంచి సంఖ కింద వరకు మనకి ఎంత ఉందో చూసుకోవాలి. 20 ఇంచెస్ ఉంది మనకి. 20 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 20 ఇంచెస్కి మరి ఇంకో 20 ఇంచెస్ కావాలండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కావాలి కాబట్టి 20, 20, 40 ఇంచెస్. 40 ఇంచెస్ని 4 భాగాలు చేయాలండి. ఆ 4 భాగాలు చేస్తే మనకు ఎంత వచ్చింది, 4వ భాగం 10 ఇంచులు. మనం 10 ఇంచులు పెట్టేసుకోవాలి. చూడండి, చెస్ట్ లూజ్ కింద 10 ఇంచులు పెట్టుకోవాలి ఇలాగా. అయితే మీకు ఇంకో విషయం కూడా చెప్తానండి, మీరు నడుము తీసుకోక్కర్లేదు. మీకు స్టిచ్చింగ్లో క్లాత్ సరిపోదు కాబట్టి నడుము తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ తక్కువలు వస్తాయి. అదే మనం స్టిచ్చింగ్ అయ్యాక ఎక్కువ ఖర్చు ఉంటే కటింగ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు నడుము దగ్గర తీసుకోకండి కొలత. నేను 10 ఇంచెస్ చెస్ట్కి పెడుతున్నాను కదా, అదే 10 ఇంచెస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వీలుగా ఉంటుందని చెప్తున్నానండి. చూసారు కదా, మళ్ళీ 10 ఇంచెస్ నేను నడుము దగ్గర కూడా 10 ఇంచెస్ పెట్టేస్తున్నాను. కానీ ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో మీకు చూపిస్తాను. అంటే వేస్ట్ అండి. మనకి ఇక్కడ దగ్గర ఇది 37 ఇంచులు వచ్చింది కదా, చూసారు కదా, 37 ఇంచులు. మనకు 37 ఇంచులు వచ్చింది కాబట్టి 1 ఇంచు ఖర్చులకు పెట్టుకుంటాం. ఇవన్నీ తీసుకునే బదులు మనకి ఎంత వచ్చిందో దాన్ని చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో నడుము దగ్గర కూడా అంత పెట్టేసుకుంటే మనకి వెనకాల బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం, ఖర్చుకు తీస్తాం,
అన్నిటికీ సరిపోతుందండి. అయితే ఇక్కడ 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఎక్కువ ఉంటే అప్పుడు కటింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళ మటుకు క్లాత్ వదులుకోవాలి కదా ఎక్కువే, అందుగురించి నేను నడుము కాకుండా చెస్ట్ లూజ్ బట్టే నడుము దగ్గర కూడా పెట్టేస్తున్నానండి. ముందు ఇలా ట్రై చేయండి, ఆ తర్వాత మీకు అర్థం అవుతుంది. అప్పుడు కావాలనుకుంటే నడుముతో కూడా మనం తీసుకోవచ్చు, నడుము కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ 10 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, నేను చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకున్నాను, నడానికి అంత పెట్టుకున్నా, ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనకి ఖర్చు కావాలి కదా, ఖర్చు 2 ఇంచెస్ చూడండి, ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ ఖర్చు గీకండి అప్పుడే. ఇప్పుడు మనకి ఏం కావాలి, షోల్డర్ పెట్టుకోవాలి కదా. అయితే దీన్ని 40 ఇంచెస్ కదా, మనకి 44 అలాగ వస్తే మటుకి 42 44 అలాగ వస్తే 3 ఇంచెస్కి వెళ్ళొచ్చండి. ఇది 40 ఇంచెస్ కాబట్టి నేను 2.5 పెట్టుకుంటున్నాను. 2.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది కూడా బాడీని బట్టి పెట్టుకోవచ్చు, కానీ 2.5 పెట్టుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. మెడ ఎంత ఉంటే అంతే పెట్టుకోవాలి. మెడ అంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా, నేను చూపిస్తాను ఇక్కడ మామూలుగా. ఇదండి మనకి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మెడ అంటారు. ఈ మెడ మనకు అనిపిస్తే అంత పెట్టుకోవచ్చు. నాకు 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్లో సగం 2.5 పెట్టుకుంటున్నానండి. 40 ఇంచెస్ వరకు 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వాళ్ళ పర్సనాలిటీ బట్టి పెరుగుతుందండి. అది 3 ఇంచెస్ పెట్టుకోవాలనుకుంటే పర్సనాలిటీ బట్టి పెరుగుతుంది. నార్మల్గా మీడియం సైజు ఉంటే మటుకి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా 2.5 పెట్టుకున్నానండి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఆది బ్లౌజుల ప్రకారం షోల్డర్ పెట్టుకోవాలనుకుంటున్నాం కదా, ఆది బ్లౌజ్ ప్రకారం షోల్డర్ నాకు చూడండి 2.5 వచ్చిందండి. ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎలా ఉందో అదే పెట్టేసుకున్నాను కాబట్టి దానికి మనకి 2.5 వచ్చింది కదా. మరి 2.5 ఇస్తే మనకు ఖర్చు కావాలి కదా. ఇటు పావించు మనకి హెమ్మింగ్ పోతుంది, ఇటు పావించు హ్యాండ్కి స్టిచ్చింగ్ పోతుంది. కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకోవాలి, అంటే ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. మనకి ఎంత వస్తే షోల్డరు, ఇది ఎంత వస్తే దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది. ఈ పావించు స్టిచ్చింగ్లోకి పోతుంది, ఇటు ఓ పావించు మనకి హెమ్మింగ్కి పోతుంది. మొత్తం 1 ఇంచ్ ఉండాలండి. అంటే మనకి ఇది ఎంత వస్తే దానికి 2 ఇంచెస్ వచ్చింది అనుకోండి, ఒక 1/2 ఇంచ్ కలుపుకుని 2.5 వచ్చింది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 3 ఇంచెస్ పెట్టాను. ఇలా పెట్టుకుంటే మన 1/2 ఇంచ్ కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత మరి ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోవాలి. మనకి ఇక్కడ కరెక్ట్గా 5.5 వచ్చిందండి. ఈ 5.5కి 1/2 ఇంచ్ కలుపుకొని 6 ఇంచులు పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఈ 6 ఇంచుల ధర ఇక్కడ 5.5 పెట్టాను కదా, ఈ 6 ఇంచుల ధర ఇక్కడ నుంచి ఇక్కడ ఈ వెడల్పు కూడా చూసుకోవాలండి మనకి, ఎందుకంటే కరెక్ట్గా రావాలి. ఇది ఇక్కడ కూడా మనకి ఎక్కువ అటు వెళ్ళిపోకుండా ఇటే ఉండాలి. కాబట్టి మన షోల్డర్ మొత్తం ఎంత ఇచ్చామో 5.5 అదే ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చాలండి. 6 ఇంచెస్ దగ్గర పెట్టుకుని 6 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ పైన ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే వచ్చేలా చూసుకోవాలి. ఇది కరెక్ట్గా రావాలండి, లేకపోతే లూజులు వచ్చేస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే 6 ఇంచెస్ పెట్టాను. ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇలాగా ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఓ లైన్ గీసుకో. చూసారు కదా, మనకి ఇలాగా ఎల్ షేప్లో వచ్చింది. మనకి ఇక్కడ రౌండ్ ఇచ్చుకుంటే మనకి హ్యాండ్ రౌండ్ వస్తుందండి, ఆర్మ్ రౌండ్. కాబట్టి ఇక్కడ రౌండ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కదా. బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ అంటే ఇదండి. ఈ నెక్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు ఇది 4 ఇంచెస్ వచ్చింది. మీరు కూడా మీ ఆది బ్లౌజ్లో బ్యాక్ నెక్ ఎంత ఉంటే అంత పెట్టేసుకుంటే సరిపోతుందండి. మీరు ఇక్కడ పైనుంచి కొలుచుకునే బదులు మీ బ్యాక్ సైడ్ ఈ వెడల్పు ఎంత ఉందో చూసుకుంటే మీకు నెక్ వచ్చేస్తుంది. దాని గురించి మీరు
ఆలోచించక్కర్లేదు, ఇది కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. నాకు చూసారు కదా 4 ఇంచులు, ఈ 4 ఇంచులు మనకి నెక్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ కింద నుంచి తీసుకోవాలండి. 4 ఇంచులు వచ్చింది, దీనికి కూడా మనం ఒక అరించు కలుపుకోవాలండి. ఆ అరించు ఎందుకంటే ఇక్కడ ఒక 1/4 ఇంచు ఖర్చుకు పోతుంది, అంటే మనం నడుము పట్టి వేస్తాం కదా, దానికి ఒక 1/4 ఇంచు పోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 1/4 ఇంచు పోతుంది కదా, నేను 4.5 పెడుతున్నాను. ఇలాగా 4.5 పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 1/4 ఇంచు మనం హెమ్మింగ్కు పోతుంది, ఇక్కడ ఒక 1/4 ఇంచు నడుము పట్టికి పోతుంది. మొత్తం మనకు పోయాక 4 ఇంచులు రెడీ అవుతుంది. అంతేనండి, చాలా సింపుల్గా మనం నెక్ డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఎంత డిజైనర్ బ్లౌజ్ కుట్టినా మనకి బ్యాక్ సైడ్ ఈ నెక్ తీసుకుంటే సరిపోతుందండి. అంతే, అప్పుడు ఎవరైనా పెంచమంటే తగ్గించమంటే అప్పుడు ఆలోచించాలి. సరేనా? అయితే ఇప్పుడైతే ఇక్కడ మనం 2.5 పెట్టుకున్నాం కదా మెడ, ఈ 2.5కి ఇక్కడ ఒక 1/2 ఇంచు కలుపుకొని 3 ఇంచులు పెట్టుకుంటున్నాం అండి. మెడ వెడల్పు రావడం కోసం, అంటే రౌండ్ బాగా వస్తుంది. లేకపోతే ఇలా మనం 2.5 పెట్టుకున్నా సరిపోతుంది, యూ షేప్లో వస్తుంది. కొంచెం రౌండ్గా రావాలనుకుంటే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ కూడా మనకి ఎల్ షేప్లో వచ్చేస్తుంది. ఈ 2.5 దగ్గర నుంచి ఈ 3 ఇంచులకి ఒక లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత చూసారు కదా, ఇప్పుడైతే మనకి హ్యాండ్ రౌండ్ తీయడానికి, నెక్ రౌండ్ తీయడానికి డ్రాయింగ్ గీసుకున్నాం. ఇప్పుడు మనకి ఖర్చు, నేను ఖర్చు చెప్పాను కదా 2 ఇంచెస్ ఖర్చు అని. ఇప్పుడు ఇలాగా ఖర్చు గీసుకోండి, సరిపోతుంది. 2 ఇంచెస్ ఖర్చే సరిపోతుందండి, మరీ ఎక్కువ పెడితే ఖర్చు బాగోదు. 2 ఇంచెస్, 2.5 కొత్తగా నేర్చుకున్న వాళ్ళు 2.5 పెట్టుకోండి. మామూలుగా అయితే 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు తర్వాత మనకి చూడండి, ఇక్కడ షోల్డర్ మధ్యలో నుంచి ఇక్కడ 3 ఇంచులు వచ్చింది కదా, 3 ఇంచులకి 1.5. చూడండి, ఇక్కడ ఈ 1.5 పెట్టుకుని మొత్తం ఎంత ఇచ్చింది, 4 ఇంచులు గ్యాప్ వచ్చింది. ఇలాగ మనకి 4 ఇంచుల గ్యాప్తో డాట్ వేసుకోవాలండి. ఇది 1 ఇంచ్ ఉండాలి. ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఈ షోల్డర్ ఉంది, షోల్డర్ మధ్యలోంచి రావాలి. చూడండి, షోల్డర్ మధ్యలోంచి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకుని ఇలాగ 1 ఇంచ్ పెట్టుకోవాలి. డాటు ఇటు 6 ఇంచు అటు 6 ఇంచు కలుపుకొని ఒక డాట్ వస్తుందండి, చూపిస్తాను మీకు. చూడండి, ఇటు 6 ఇంచు అటు 6 ఇంచు వచ్చిన తర్వాత ఇలాగ మనకు డాట్ ఎంత పొడవు కావాలో అంత వేసుకోవచ్చు. బ్లౌజ్ లెంత్ బట్టి డాట్ లెంత్ పెరుగుతుందండి. ఇది 4 ఇంచుల దాకా మనం వెళ్ళచ్చు డాటు. లేదా ఆది బ్లౌజ్లో ప్రకారంగా పెట్టేసుకోవచ్చండి. మీకు అది కూడా రాకపోతే 3, 3.5, 4 ఇంచుల దాకా డాట్ అయితే పెట్టుకోవచ్చండి. అంతకు మించి వెళ్ళాలంటే మనకు అది బోట్ నెక్ అలాంటివి అయితే ఇంకా కొంచెం పెంచవచ్చు. ఇప్పుడైతే ఇది అయిపోయింది కదండి. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్లు ఎలా వేసుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడు మనకి రౌండ్ తీయాలి. ఇది 40 ఇంచెస్ కాబట్టి మా స్మాల్ సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ తీసుకోండి, మీడియం అయితే 1.5 తీసుకోండి. లేదు కొంచెం పెద్ద సైజు 40 దాటిందంటే 1.5 తీసుకోండి. నేను 1.5 తీసుకుంటానండి, సరిపోతుంది. కరెక్ట్గా 1.5 తీసుకుంటే సరిపోతుందండి ఈ బ్లౌజ్కి. ఇది 40 సైజు కాబట్టి 1.5 తీసుకున్నానండి రౌండ్. మీకు ఈ రౌండ్ తీయడానికి 1 ఇంచ్ పెట్టుకుంటారు, 1.5 పెట్టుకుంటారు, 1.5 పెట్టుకుంటారు. అంతకు మించి వెళ్ళరండి. ఈ మూడిట్లోనే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని హ్యాండ్ రౌండ్ తీసుకోవాలి, అంటే ఆర్మ్ రౌండ్. చూసారు కదా, ఇలాగా మనం ఇక్కడ నుంచి ఈ బాక్స్లో ఈ యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ మధ్యలో పెట్టుకున్నాం కదా, ఇలా రౌండ్ ఇచ్చుకుంటూ రావాలి. ఇలా
ఈ రౌండ్ మటుకు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. మీరు ఈ రౌండ్ ప్రాక్టీస్ చేయాలంటే వేస్ట్ పేపర్ మీద ఇలా ఎల్ షేప్లో గీసుకుని 1.5 ఇంచు 1 ఇంచ్ అలా పెట్టుకుని ఇలా రౌండ్ ఇస్తూ వస్తే మీకు రౌండ్లు తీయడం వచ్చేస్తుందండి. ఇక్కడ మనకి 6 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. మన రౌండ్ తీసుకునే దాన్ని బట్టండి. నేనైతే ఒక 1 ఇంచ్ పెట్టుకుని రౌండ్ ఇచ్చేస్తున్నాను. ఈ రౌండ్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయండి. చూసారు కదా, ఇలాగా మనకు 1 ఇంచ్ 1/2 ఇంచ్ అని మన చాయిస్ పెట్టుకుని రౌండ్ ఇచ్చుకోవాలి. చూసారు కదా, ఇదండి బ్యాక్ పార్ట్. ఇలాగా మనం డ్రాయింగ్ గీసుకుని కటింగ్ చేసుకోవాలండి. అయితే మళ్ళీ మీకు చెప్తాను ఒకసారి అర్థమయ్యేలాగా. మనం బ్లౌజ్ లెంత్ తీసుకున్నాం ఎంత 15 ఇంచులు కదా, దానికి 1 ఇంచ్ కలుపుకొని 16 ఇంచులు ఖర్చుతో కలిపి పెట్టేసుకున్నాం. తర్వాత చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది 10 ఇంచెస్. మనకి ఆది బ్లౌజ్ చెస్ట్ లూజు 10 ఇంచెస్ వచ్చింది. ఆ 10 ఇంచెస్ చెస్ట్ లూజ్ పెట్టుకున్నాను. అదే మళ్ళీ ఇక్కడ కింద నడుం దగ్గర కూడా పెట్టేసుకున్నాను, మార్చలేదండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి నడుం తీసుకోక్కర్లేదు, ఇలా పెట్టేసుకోండి. నేను చెప్పినట్టు మీరు తీసుకోండి, సరిపోతుంది. తర్వాత మనకి ఇది 2.5. మినిమం మీరు చాలా స్మాల్ సైజ్ అయితే 2 ఇంచులు పెట్టుకోండి. 2.5, 2.5, 3 ఇంచుల దాకా వెళ్తుందండి. మనకి మెడ అంతకు మించి వెళ్ళదు. ఎంత పెద్ద సైజ్ అయినా 3 ఇంచులు దాటి పెట్టుకుంటే అది బోట్ నెక్స్ కట్ట పెడతామండి, అది వేరే కటింగు. కాబట్టి ఈ మామూలు ఈ క్రాస్ కటింగ్ బ్లౌజెస్ మటుకి ఇలాగే పెట్టుకుంటారండి. 3 లోపే పెడతాము. 2.35, 3, 2, 2.5. 2 అనేది చాలా చిన్న సైజు పిల్లలకు పెడతామండి. 2.5, 2.5, 3, 2.35 ఇవి పెద్ద సైజులు పెడతాము. అయితే నేను ఇక్కడ 2.5 పెట్టుకున్నాను, సరిపోతుంది నాకు. ఇక్కడైతే 3 ఇంచులండి. ఇది మనకి షోల్డర్ బట్టి పెట్టుకుంటాం. మనకి షోల్డర్ కస్టమర్ షోల్డర్ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి వాళ్ళు పెంచమంటే పెంచుతాం, లేదనుకుంటే దానికి ఒక 1 ఇంచు షోల్డర్ ఎంత వస్తే దానికి ఒక 1 ఇంచు కలుపుకొని పెట్టేసుకుంటాం. చూడండి, ఇక్కడ 5.5 వచ్చింది కదా నాకు. షోల్డర్ మొత్తం కలిపి మెడ భుజం కలిపి నాకు 5.5 వచ్చింది. ఈ 5.5కి 1/2 ఇంచ్ కలిపాను. ఈ 1/2 ఇంచ్ కూడా ఇక్కడ మనకి స్టిచ్చింగ్లోకి పోతుందండి, ఎందుకంటే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. చూడండి, ఈ 1/2 ఇంచ్ మనం ఇక్కడ భుజాలు స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు ఈ 1/2 ఇంచ్ పోతే మనకి ఇక్కడ ఎంత వస్తుందో చూసుకోవాలండి. అయితే మనకి ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకుందాం. సంక రౌండ్, ఆర్మ్ రౌండ్ నేను బ్యాక్ సైడే కొలవాలని చెప్పాను కదా. చూడండి, ఇలాగా మనం టేప్తో కొలుచుకోవాలండి. నాకైతే 9.5 వచ్చిందండి. చూడండి, చూపిస్తాను. మనకి ఇక్కడ రౌండ్ కింద నుంచి కొలుచుకోవాలండి. చూడండి, ఈ రౌండ్ కింద నుంచి ఇలా టేప్ పెట్టుకుని చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ కరెక్ట్గా రావడం జారిపోతుంది. చూడండి, టేప్ కింద నుంచి మనం కొలుచుకు రావాలి. రౌండ్ కింద నుంచి ఇలాగా కొలుచుకు రావాలండి. నాకు కరెక్ట్గా 9.5 వచ్చింది. చూడండి, ఇక్కడికి కరెక్ట్గా 9.5 వచ్చింది. అంటే మనం తీసుకున్న చెస్ట్ లూజు కరెక్ట్ కాబట్టి మనకు కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ మీకు ఒక 2.5 ఇంచు తక్కువ వస్తే కొంచెం ఖర్చులోకి పెట్టుకోవచ్చండి. ఒక 1/2 ఇంచుకి ఒక 1/2 ఇంచుకి ఏమిపోతే 1 ఇంచ్ తేడా అయితే రాకుండా చూడండి. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు అనుకోండి, మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తేడా వచ్చిందని కంగారు పడక్కర్లేదండి. 1/2 ఇంచ్ తేడా వస్తే కొంచెం లైన్ దించుకోండి, లేదనుకుంటే 1/2 ఇంచ్ కూడా స్టిచ్చింగ్లో కవర్ చేయొచ్చండి, పర్వాలేదు. చూసారు కదా, ఇలాగా మనకు కరెక్ట్గా వచ్చింది. ఆర్మ్ రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఖర్చులు 2 ఇంచులు పెట్టుకున్నాం. నడుం దగ్గర మనం చెస్ట్కి ఎంత పెట్టాం, నడుము అంతే పెట్టుకున్నాం. ఇప్పుడైతే మెడ కూడా చెప్పేస్తాను. మెడ కూడా నేను ఎలా చేసి బ్యాక్ సైడ్ మనకు నెక్ ఎంత ఉంటే దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది, నెక్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, దీనికి ఎల్ షేప్లో గీసుకోవాలంటే పైన 2.5 మెడ ఇచ్చాను కాబట్టి కింద 3 ఇంచులు ఇచ్చాను రౌండ్ తీయడానికి. మీకు ఇష్టం ఉంటే 2.5 పెట్టుకోవచ్చు, 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు అండి, రౌండ్ తీసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం బ్యాక్ పార్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఈ వీడియోలో మటుకి మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూపించాను కదండి.
ఇలాగా మనం ఎలా అయితే డ్రాయింగ్ తీసుకున్నామో అలా కటింగ్ చేసుకుని వచ్చేయాలి. ఖర్చు మటుకు మర్చిపోకుండా గీసుకోవాలండి. ఖర్చు లేకపోతే మొత్తం బ్లౌజ్ అంతా మీరు కటింగ్ చేసినంత వేస్ట్ అవుతుంది. కాబట్టి పేపర్ మీద ముందు కటింగ్ చేసుకోండి. తర్వాత ఈ పేపర్ మీద కటింగ్ చేసుకుని బ్లౌజ్ పీస్ మీద పెట్టి ఎలా కటింగ్ చేయాలో కూడా చెప్తాను. చూస్తారు కదా ఇలాగ వచ్చిందండి, మనకి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను కటింగ్ చేసిన బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకుని వేసుకు చూపిస్తానండి. కానీ క్లాసెస్ అవ్వాలి, క్లాసెస్ అయ్యాక చెప్తాను. చూసారు కదా ఇదండి బ్యాక్ పార్ట్ కటింగ్. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మటుకి ఫుల్గా చూడండి.